ఓకే. అనిరుద్ గారు చెప్పండి. ముందుగా నార్త్ 24 లోన్స్ అంటే ఏంటి? దాని ప్రత్యేకత ఏంటంటారు? యాహ్! మ్యామ్ యాక్చువల్లీ నార్త్ 24 లోన్స్ అంటే ఏందంటే, మనం నార్త్ 24 లోన్స్‌లో ఎడ్యుకేషన్ లోన్స్, బిజినెస్ లోన్స్, హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్ ప్రొవైడ్ చేస్తామనమాట మన క్లయింట్స్‌కి. సో, నార్త్ 24ని మనం పెట్టడానికి రీజన్ ఏందంటే, మా చైర్మన్ సార్‌కి ఎడ్యుకేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ ఎక్కువనమాట. సో, ప్రతి ఒక్కళ్ళు చదవాలి, ప్రతి ఒక్కళ్ళు డెవలప్ అవ్వాలనే థీమ్‌తో ఆయన ఉంటారు. సో, అలా ఏమైందంటే చాలామంది స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ లోన్ లేక, సో ఎట్ ఎ రైట్ టైంకి ఫండింగ్స్ లేక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవును. చేస్తున్నారు. సో, అది చూసి మా సారు వీళ్ళకి మనం ఏదైనా హెల్ప్ చేద్దాం మన సైడ్ నుంచి అని. సో, ఎట్ ఎ టైమ్ స్టూడెంట్‌కి అంత అమౌంట్ మనమైతే ఇవ్వలేం కదా! సో, లోన్ త్రూ అయినా కూడా వీళ్ళకి హెల్ప్ చేద్దాం అన్న థీమ్‌తో సార్ ఎడ్యుకేషన్ లోన్‌ది స్టార్ట్ చేశారు స్టార్టింగ్‌లో. సో, అలా స్టార్ట్ చేసిన తర్వాత మనం ఇంకా 15+ బ్యాంక్స్, ఎన్‌బీఎఫ్‌సీస్ గానీ, పబ్లిక్ బ్యాంక్స్, నేషనల్ బ్యాంక్స్ గానీ కూడా టై అప్ తీసుకున్నాం అనమాట. సో, దాని త్రూ స్టూడెంట్‌కి మనం లోన్స్ ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో, అలాగే సిమిలర్‌గా మేము స్లోగా పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, హోమ్ లోన్స్ కూడా మనం ఇంకా యాడ్ చేసుకున్నాం అనమాట. సో, ఓకే. ఇప్పుడు దానికి కూడా మనం లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరికైనా బిజినెస్‌ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్నా కూడా, సో సంథింగ్ ఏదైనా పర్సనల్ నీడ్స్ ఉన్నా కూడా, సో అన్నిటికీ లోన్స్ ప్రొవైడ్ చేద్దాం. ఎవరికైనా నీడ్ ఉంటాయని చెప్పి అలా స్టార్ట్ చేస్తుందన్నమాట ఇది నాట్ 24. ఓకే. అలాగే నార్త్ 24 లోన్స్‌కి సంబంధించి మీరు ప్రొవైడ్ చేస్తున్న లోన్స్‌లో దాని ప్రత్యేకత ఏంటంటారు అసలు? దాని ప్రత్యేకత ఏందంటే మేడం, మనకొచ్చేసరికి 15+ బ్యాంక్స్ ఎడ్యుకేషన్ లోన్స్‌కి, 20+ బ్యాంక్స్ ఏమో పర్సనల్ లోన్‌కి, అట్లా మల్టిపుల్ బ్యాంక్స్ మనకు టై అప్ ఉన్నాయన్నమాట మల్టిపుల్ లోన్స్‌కి. సో, దాంట్లో ఏందంటే మెయిన్‌గా ఒక క్లయింట్ ప్రొఫైల్ మన దగ్గరికి వచ్చిందనుకోండి, క్లయింట్ ప్రొఫైల్‌ని మనం అనాలిసిస్ చేసి, ఆ ప్రొఫైల్ దేనికి ఏ బ్యాంక్ సూట్ అయ్యిద్ది, ఎన్‌బీఎఫ్‌సికి సూట్ అయ్యిద్దని చెప్పి మనం దాంట్లో ఫిట్ చేస్తామన్నమాట. సో, ఒక్కొక్క బ్యాంక్ వచ్చేసరికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటాయి. అన్ని బ్యాంక్స్ రిక్వైర్మెంట్స్ ఒకేలాగా ఉండవు. సో, క్లయింట్ ప్రొఫైల్‌ని అనాలిసిస్ చేసి మనం ఆ పర్టికులర్ బ్యాంక్ ఏదైతే ఉందో దాంట్లో ఈ సూట్ చేస్తామన్నమాట ఫైల్‌ని. సో, అప్పుడు క్లయింట్‌కి ఇమ్మీడియేట్‌గా క్విక్‌గా లోన్ శాంక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట వితౌట్ రిజెక్షన్స్. ఓకే. ఒకవేళ స్టూడెంట్ గనక అబ్రాడ్‌లో చదువుకోవాలి, అబ్రాడ్‌లో లోన్ కావాలి అనుకున్న వాళ్ళకి అంటే స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా? లేదంటే బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయంటారా? యాహ్! మేడం ఉన్నాయి. సో, మెనీ ఆఫ్ ది స్టూడెంట్స్‌కి తెలీదు. మనకి ఇండియాలో ఉన్నప్పుడే స్టూడెంట్స్‌కి 3.47కి లోన్స్ అనేది ప్రొవైడ్ చేసే లెండర్స్ మన దగ్గరున్నారు. ఓహ్! ఓకే. సో, ఒక 2 టైప్స్ ఆఫ్ లెండర్స్ అలా ఉన్నారు. సో, దాని రిక్వైర్మెంట్స్ ఏందంటే, సో ఎవరైనా స్టూడెంట్ అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నాడు. సో, అబ్రాడ్ వెళ్దాం అనుకునే స్టూడెంట్‌కి ఏందంటే, వాళ్ళ కో-అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూఎస్ఏ సిటిజన్‌షిప్ అనుకోండి. సో, ఆయనకి గ్రీన్ కార్డ్ ఉంటే మినిమల్ డాక్యుమెంట్స్‌తోనే ఆ స్టూడెంట్‌కి మనం 3.47%కి ఇంట్రెస్ట్ రేట్‌తో లోన్ ప్రొవైడ్ చేస్తాం. సో, అలాంటి లోన్స్ కూడా మనం ప్రొవైడ్ చేసినవి చాలా ఉన్నాయన్నమాట. సో, కంపేరింగ్ టు ఇండియా ఎన్‌బీఎఫ్‌సీస్ మనం స్టార్ట్ చేసుకుంటే 11.47 నుంచి ఇంట్రెస్ట్ రేట్లు స్టార్ట్ అవుతున్నాయి. సో, 11.47 కన్నా కూడా మనకి యూఎస్ కోసైనర్ ఉంటే 3.47కే కూడా లోన్స్ అవుతున్నాయి. సో, అది మేడం. సో, ఓకే. యాహ్! చెప్పండి. యాహ్! సో, అలా మనం లోన్స్ ప్రొవైడ్ చేస్తాం స్టూడెంట్‌కి. అండ్ ఇంకోటి స్టూడెంట్‌కి మెనీ బ్యాంక్స్‌లో అప్లై చేస్తారు. డైరెక్ట్‌గా వెళ్ళి బ్యాంక్స్‌కి అప్లై చేస్తారు. సో, మనం ఇందాక మాట్లాడుకున్నట్లే స్టూడెంట్ ప్రొఫైల్‌ని మనం అనాలిసిస్ చేసి దాన్ని బట్టి మనం బ్యాంక్స్‌కి ఫిట్ చేయాలి ప్రొఫైల్‌ని. సో, స్టూడెంట్ వెళ్ళిపోయి అప్లై చేసుకుంటే ఆ బ్యాంక్స్‌లో ఆ రిక్వైర్మెంట్ ఉందో లేదో స్టూడెంట్‌కి తెలీదు. సో, స్టూడెంట్ ఏం చేస్తారు, డాక్యుమెంట్స్ మొత్తం బ్యాంక్ వాళ్ళకి పంపించేస్తారు. వాళ్ళు లాగిన్ పెడతారు. అల్టిమేట్‌గా రిజల్ట్ ఏమైద్ది, డెసిషన్ రిజెక్ట్ వచ్చిద్ది. సో, అలా రిజెక్ట్ రాకుండా ఉండడం కోసం అని చెప్పి స్టూడెంట్స్ మనకి అప్రోచ్ అయితే వాళ్ళ ప్రొఫైల్‌ని మనం అనాలిసిస్ చేసి వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. సో బ్యాంక్‌లో మీ ప్రొఫైల్ సూట్ అవుతుంది. సో, ఈ బ్యాంక్‌లో మీరు అప్లై చేసుకుంటే మీకు ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉండిద్ది. సో, అలా మాట్లాడి స్టూడెంట్‌కి రిజెక్షన్స్ లేకుండా మనం ప్రాసెస్ చేస్తామన్నమాట. సో, రిజెక్షన్ ఏంటంటే స్టూడెంట్‌కి ఏదైనా 3 లోన్స్ కనుక రిజెక్ట్ అయినాయి అనుకోండి, వీళ్ళకి ఎంక్వైరీలో కనపడిపోద్ది నెక్స్ట్ బ్యాంక్‌లో అప్లై ఓకే. చేసుకున్నప్పుడు. సో, దట్ మే బీ ఆల్సో ఇంపాక్ట్ ఆన్ ది రిజెక్షన్ అన్నమాట. సో, అది లేకుండా మనం స్టూడెంట్‌కి స్మూత్‌గా వితిన్ ఏ 2 డేస్‌లో మనం ప్రొవైడ్ చేసేస్తాం లోన్. ఓకే. సో, సూపర్. స్టూడెంట్ మనకు అన్ని డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తే వితిన్ 24 అవర్స్‌లో కూడా మనకి ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ అయినవి చాలా కేసెస్ ఉన్నాయన్నమాట. ఓకే. సూపర్ అనిరుద్ గారు. అలాగే చెప్పండి అంటే ఎవరెవరు అంటే ఈ లోన్స్‌కి సంబంధించి ఎవరెవరు అర్హులు? ఎలిజిబిలిటీ అంటారు? యాహ్! లోన్‌కి ఎలిజిబిలిటీ వచ్చేసరికి మేడం మనకి మెయిన్ లోన్స్ అనంగానే ఫస్ట్ చూసేది సిబిల్ స్కోర్. సో, స్టూడెంట్‌కి ఎలాగంటే మినిమమ్ సిబిల్ స్కోర్ 700 అబోవ్ ఉండాలండి. సో, మనకి లోన్ టైప్స్ వచ్చేసరికి జనరల్‌గా 2 టైప్స్ ఉంటాయి మేడం. ఒకటేమో సెక్యూర్డ్ లోన్, ఒకటేమో అన్‌సెక్యూర్డ్ లోన్. సెక్యూర్డ్ లోన్ అంటే ఏందంటే మనం ఏదన్నా మార్ట్‌గేజ్ లాగా, షూరిటీ లాగా ఏదైనా ప్రాపర్టీ గానీ, గోల్డ్ గానీ, పీఎఫ్ అమౌంట్ గానీ ఇదంతా షూరిటీ పెట్టేదాన్ని మనం సెక్యూర్డ్ లోన్ అంటాం. సో, సెక్యూర్డ్ లోన్‌కేమో ప్రాపర్టీస్ పెట్టుకోవాలి. అన్‌సెక్యూర్డ్ లోన్‌కి ఏమంటే ఎవరైనా కో-అప్లికెంట్‌ని ఒకళ్ళని యాడ్ చేసుకోవాలన్నమాట. సో, మన బ్లడ్ రిలేషన్‌షిప్‌లో ఎవరికైతే ఇన్‌కమ్ 25,000 ఉండిద్దో వాళ్ళ సిబిల్ క్లీన్‌గా లైక్ 700 ఉండిద్దో ఓకే. దానికి అబోవ్ ఉన్న వాళ్ళందరికీ కూడా మనం లోన్స్ చేస్తామన్నమాట. యెస్. లోన్ దరఖాస్తుకు సంబంధించి అప్లికేషన్ ఎలా ఉంటుందంటారు మొత్తం? యాహ్! మేడం. యాక్చువల్లీ ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ లోన్‌కే తీసుకున్నాం అనుకోండి. ఎడ్యుకేషన్ లోన్‌కి స్టూడెంట్ డాక్యుమెంట్స్ కావాలి. అకాడమిక్ డాక్యుమెంట్స్ అన్నీ కావాలి. ఫస్ట్ స్టూడెంట్ సిబిల్ రిపోర్ట్ కావాలి. స్టూడెంట్ పాన్ కార్డు, ఆధార్ కార్డు. సో, ఎవరైతే కో-అప్లికెంట్ ఉంటారో వాళ్ళకి రిలేటబుల్‌గా పాన్ కార్డు, ఆధార్ కార్డు వాళ్ళు సాలరీడ్ అనుకోండి మేడం. సాలరీ స్లిప్స్ కావాలి. లాస్ట్ 3 మంత్స్‌వి కావాలి. 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి.
సో మనం ఇంకా అది తీసుకుని అప్లికేషన్ ప్రాసెస్ చేసేస్తాం మేడం. ఓకే. అలాగే మీరు ఏ బ్యాంక్స్‌తో టై అప్ అయి ఉన్నారు? ఎన్‌బీఎఫ్‌సితో కూడా కలిసి పనిచేస్తున్నారా? మేడం, ఎన్బిఎఫ్సిస్ కాదు, మనకు పబ్లిక్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి మేడం. ఎస్బీఐ ఒకటి, ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి, యాక్సిస్ బ్యాంక్ ఒకటి, మనకి బ్యాంక్స్లో టైఅప్ ఉన్నాయి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఒకటి, అండ్ ఇంకోటి ఎన్బిఎఫ్సికి వచ్చేసరికి క్రెడెల్లా, ఆక్సిలో, అవాన్జే, ఇట్లా మనకి బ్యాంక్స్ ఉన్నాయన్నమాట. నోమాడ్ అంటే మనకేమో ఫారెన్ది ఫండింగ్ కంపెనీ అనమాట. లోరియన్ ఫినాన్స్ ఒకటి, నోమాడ్ ఒకటి, అండ్ ఇంకోటి మనకి డాలర్ ఫండింగ్ అని చెప్పి ఉంటుంది అనమాట. సో దీంట్లో ఎలాగంటే మనకి వితౌట్ కోసైనరే వాళ్ళు లోన్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఆ వితౌట్ కోసైనర్ లోన్స్ ప్రొవైడ్ చేయడం అంటే వీళ్ళు స్టూడెంట్ని బేస్ చేసుకొని వాళ్ళ దగ్గర ఒక పర్టికులర్ యూనివర్సిటీస్ లిస్ట్ ఉండిద్ది. సో స్టూడెంట్ ఆ యూనివర్సిటీస్ కనుక అప్లై చేసుకుంటే స్టూడెంట్ ప్రొఫైల్ బాగుంది, బిలో 10 బ్యాక్లాగ్స్ ఉండి 700 సివిల్ అబోవ్ ఉంటే ఎవరు కోసైనర్ లేకుండా, కోఅప్లికెంట్ లేకుండా కూడా మనం లోన్ ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఓన్లీ యూనివర్సిటీ బేస్ చేసుకొని, స్టూడెంట్ ప్రొఫైల్ని బేస్ చేసుకొని. సో అది మన దగ్గర ఒకటి బాగా చేయలే. ఎస్, అనిరుద్ గారు చాలా సూపర్ అనమాట. అలాగే చెప్పండి, అంటే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ని కూడా మీరు హెల్ప్ చేసి ఉంటారు, పంపించుంటారు. సో అటువంటి స్టూడెంట్స్ నుంచి రెస్పాన్స్ అనేది ఏ విధంగా ఉంటుందంటారు? మేడం, యాక్చువల్లీ అలాంటి స్టూడెంట్స్ దగ్గర నుంచి నాకు బెస్ట్ ఒకటని కాదు, చాలా వచ్చినాయి. దాంట్లో నేను ఎప్పుడు బెస్ట్గా తీసుకున్నది ఒకటి మేడం. సో ఒక స్టూడెంట్ మన దగ్గరకు వచ్చారనమాట. స్టూడెంట్ మన దగ్గరికి వచ్చే ముందలే వేరే దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకున్నారు. సో వేరే దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకొని వేరే ఇంకొక సంథింగ్ ఒక XYZ పర్సన్ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకునేటప్పుడు స్టూడెంట్ ప్రొఫైల్ 50-50 ఛాన్సెస్ అని చెప్పారంట ఆయన. చెప్పినప్పుడు నాకు ఎలాగైనా లోన్ కావాలని చెప్పి స్టూడెంట్స్ దగ్గర వాళ్ళు 1,50,000 తీసుకున్నారనమాట. తీసుకొని కూడా లాస్ట్ వాళ్ళు లోన్ తెప్పించలేకపోయారు. సో అది కాంటాక్ట్ మన దగ్గరకు వచ్చింది. సో మన స్టూడెంట్తో మాట్లాడి అప్పుడు ఏం చేసామంటే కోఅప్లికెంట్, కోసైనర్ లేని లోన్, నేను ఇందాక మీకు చెప్పాను కదండి, ప్రాడజీను ఒకటిను, ఎంపవర్ ఒకటి. సో దాంట్లో యూనివర్సిటీ బేస్ చేసుకొని, స్టూడెంట్ ప్రొఫైల్ని బేస్ చేసుకొని మనం లోన్ ప్రొవైడ్ చేసామన్నమాట. సో తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో మన దగ్గర ఉండే స్పెషాలిటీ ఏంటంటే మనం సర్వీస్ ఛార్జెస్ అసలు స్టూడెంట్ దగ్గర తీసుకోం. మన మెయిన్ ఎయిమ్ ఏంటంటే స్టూడెంట్కి ఎడ్యుకేషన్ లోన్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి ఎడ్యుకేషన్లో హెల్ప్ చేయాలి. సో ఇదే మన కాన్సెప్ట్ అనమాట. మా చైర్మన్ సార్ అదే నమ్ముతారు, మేము అందరం కూడా ఇంకా అదే. మన దగ్గర ప్రాసెసింగ్ ఫీజు 0 ప్రాసెసింగ్ ఫీజు మేడం. విత్ ఇన్ 2 డేస్లో లోన్ ప్రొవైడ్ చేస్తాం. ఎస్, మీరు ఇంతకుముందు మాట్లాడినట్లు కూడా చాలా మందికి మార్కెట్లో కూడా ఇటువంటి మోసాలు జరుగుతూ ఉంటాయి. అటువంటివి ఇంకా మీ దగ్గరికి వచ్చాయంటారా? మా దగ్గర చాలా ఫైల్స్ అట్లా బయటకు వెళ్ళి, అంటే బయటకు వెళ్ళి వన్స్ మనం అప్లై చేసుకున్న తర్వాత రిజెక్ట్ అయితే దాన్ని మనం ఏం చేయలేం మేడం. రిజెక్ట్ కాకముందులే మన దగ్గరికి వస్తే ఆ బ్యాంక్కి మనం ఎలా ప్రొఫైల్ని ఫిట్ చేయాలో మనకు తెలుసు కాబట్టి, సో మనం అలా ఆ ప్రొఫైల్ని ఫిట్ చేసి బ్యాంక్కి పంపిస్తాం. అప్పుడు మనకు అది రిజెక్ట్ అనే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో బయట ఇలానే వెళ్ళి స్టూడెంట్స్ చాలామంది ఎవరైతే ఏజెంట్స్, థర్డ్ పార్టీ ఏజెంట్స్ ఉంటారో వాళ్ళకి ముందరగానే అమౌంట్ పే చేస్తారు. సో ఏ స్టూడెంట్ కూడా ముందరే అమౌంట్ పే చేయకూడదు. సో అమౌంట్ లోన్ ప్రాసెస్లో స్టూడెంట్ పే చేయాల్సింది ఎప్పుడంటే స్టూడెంట్కి ఎప్పుడైతే శాంక్షన్ లెటర్ వస్తుందో బ్యాంక్ నుంచి, లేదంటే ఏదైనా ఎన్బిఎఫ్సిస్కి అప్లై చేసుకున్నప్పుడు శాంక్షన్ లెటర్ వచ్చిద్దో, ఓన్లీ అప్పుడు మాత్రమే స్టూడెంట్ తన పాకెట్లో నుంచి మనీ తీయాలి. అంటిల్ దట్ ఒక 1 రూపీ కూడా తీయకూడదు అనమాట స్టూడెంట్. అది కూడా ఓన్లీ డైరెక్ట్గా బ్యాంకుకి మాత్రమే పే చేయాలి. ఎక్కడైతే తనకు లోన్ శాంక్షన్ అయిందో ఆ పర్టికులర్ బ్యాంక్కి 1% ప్లస్ GST ఉండిద్ది అనమాట. ప్రాసెసింగ్ ఫీజు ఏ బ్యాంక్ అయినా ఉండిద్ది. సో వాళ్ళకి మనం పే చేయాలన్నమాట. చాలా మంది స్టూడెంట్స్ కూడా మోసపోతూ ఉంటారు. సో మీ దగ్గర కూడా ఇంతకుముందు మాట్లాడినట్లు వచ్చినట్లు కూడా ఉన్నారు, చెప్పారు. సో అసలు అలా మోసపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే? స్టూడెంట్స్ అలా మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫస్ట్ ఏదైనా మనల్ని ఎవరైనా అప్రోచ్ అవుతున్నామంటే వాళ్ళు ఎన్ని ఇయర్స్ వింటేజ్ వాళ్ళకు ఉంది ఆ కంపెనీకి, లైక్ వీళ్ళు ఎప్పటి నుంచి మార్కెట్లో ఉన్నారు, సో వాళ్ళ రివ్యూస్ ఎలా ఉన్నాయి, సో వాళ్ళు మాట్లాడేది ఎలా ఉంది, సో నా బ్యాంక్ సూట్ అవుతుందా లేదా. లైక్ ఇప్పుడు ఏ ఏజెంట్ మాట్లాడినా కూడా క్లయింట్ అనే పర్సన్కి బ్యాంక్ నుంచి కాల్స్ వస్తాయి. సో బ్యాంక్ నుంచి కాల్ వచ్చినప్పుడు కాల్లోనే స్టూడెంట్కి ఉన్న ఎంక్వైరీస్ మొత్తం క్లియర్ చేసుకోవాలి. సో ఈ థర్డ్ పార్టీ పర్సన్ ఏదైనా చెప్పొచ్చు మనకి. సో బ్యాంక్ వాళ్ళు మనకు కాల్ చేసినప్పుడు వాళ్ళు మనకి పర్టికులర్గా ఉన్నదే జెన్యూన్గా చెప్తారు కదా. సో ఆ జెన్యూన్గా చెప్పేది మన ప్రొఫైల్కి మీట్ అవుతుందా లేదా, సో ఆ కాల్లోనే మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు ఓకే, అవన్నీ చూసుకోవాలంటారు, చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలి మేడం, డెఫినెట్గా. చెక్ చేసుకోకపోతే మనకు ఆ బ్యాంకులో ఫిట్ అవుతుందో లేదో ప్రొఫైల్ తెలియదు కదా. సో మనది ఉన్న ప్రొఫైల్ మొత్తం క్లియర్గా వాళ్ళకి చెప్పాలి. ఎవరైతే మనకి ఆ బ్యాంక్ పర్టికులర్ పర్సన్ కాల్ చేస్తారో వాళ్ళని అడగాలి మనం, రిటర్న్గా స్టూడెంట్ క్వశ్చన్ అడగాలి. సో మీ బ్యాంక్ రిక్వైర్మెంట్స్ ఏంటి, మీ బ్యాంక్కి నా ప్రొఫైల్ సూట్ అయిద్దా, మీ రిక్వైర్మెంట్స్ ఇలా ఉన్నప్పుడు నా ప్రొఫైల్ ఇలా ఉంది కదా, నాకు లోన్ వచ్చిద్దా లేదా అని చెప్పి బ్యాంక్ వాళ్ళతో స్టూడెంట్ డైరెక్ట్గా ధైర్యంగా మాట్లాడాలి. సో అలా మాట్లాడినప్పుడు అవదని స్టూడెంట్ కనిపిస్తే సో అక్కడికి వెళ్ళకూడదు. అట్లా స్టూడెంట్లు జాగ్రత్త పడితే బెటర్గా ఉండేది మేడం. సో అండ్ ఇంకోటి, శాంక్షన్ రాకముందా ఏ స్టూడెంట్ కూడా, ఏ ఏజెంట్ కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. జనరల్గా ఎవరికి మనం మనీ ఇచ్చినా కూడా మనకి రిటర్న్ రావు ఈ రోజులను చూస్తుంటే. సో మనీ అనేది మనం పే చేయకుండా ఉండి బ్యాంక్స్కి మనం గట్టిగా క్వశ్చన్స్ అడిగేలాగా మనం ఉండి మన ప్రొఫైల్ మనకు ఫిట్ అవుతుందా లేదా మనం వెరిఫై చేసుకునే సోర్స్ మనం చూసుకుంటే చాలు మేడం, అంతకుమించి ఇంకా ఎక్కువ ఓకే. అలాగే నార్త్ 24 లోన్స్కి సంబంధించి ఇటువంటి మోసాల పట్ల మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఎలా రక్షిస్తారు స్టూడెంట్స్ని? మేడం, యాక్చువల్గా మన దగ్గరకు వచ్చేసరికి మనది కంప్లీట్గా 0 ప్రాసెసింగ్ ఫీజు మేడం. సో నార్త్ 24 అనేది 1 రూపీ కూడా స్టూడెంట్ దగ్గర నుంచి ఛార్జ్ చేయదు, ఎక్కడ ఏది ఛార్జ్ చేయదు.
సో మనకు కంప్లీట్ ఏంటంటే మనది కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ ఉండిద్ది మన North24 నుంచి. సో స్టూడెంట్కి రాగానే ఫస్ట్ మా కౌన్సిలర్ ఒక హాఫ్ అన్ అవర్ కాల్ తీసుకుంటారు. సో స్టూడెంట్ డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేసుకుంటారు వాళ్ళ దగ్గర. కలెక్ట్ చేసుకున్నప్పుడు మా కౌన్సిలర్ మా దగ్గర వచ్చేసరికి ఒక 5 మెంబర్స్ ఎక్స్‌పర్టైజ్డ్ కౌన్సిలర్స్ ఉన్నారు. ఓన్లీ పర్టికులర్గా ఎడ్యుకేషన్ లోన్స్కి సపరేట్ డిపార్ట్మెంట్స్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎడ్యుకేషన్ లోన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎడ్యుకేషన్ లోన్లో మా కౌన్సిలర్ 30 మినిట్స్ కాల్ మాట్లాడంగానే ఆ ప్రొఫైల్ డూబులా కాదా అని చెప్పి మనకి తెలిసిపోయిద్ది. సో మనకి డూబులా కాదని తెలిసినప్పుడు ఏం చేస్తామంటే యూనివర్సిటీస్ సజెస్ట్ చేస్తాం. సో మీరు ఈ యూనివర్సిటీస్లో మీరు ఆఫర్ తెచ్చుకోండి, వితౌట్ కో అప్లికెంట్ లేకుండా మనం చేయొచ్చు. సో అలా చెప్పి యూనివర్సిటీని సజెస్ట్ చేస్తే ఆ యూనివర్సిటీస్కి అప్లై చేస్తాం మేడం. సో రిజెక్షన్ అనే మాట మనకు తక్కువ ఉండిద్ది, ఎందుకంటే మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చినాయి మనకి. సో ఆ మల్టిపుల్ ఆప్షన్స్లో మనం ఏది రైట్గా పిక్ చేసుకోవాలని స్టూడెంట్కి తెలియాలి. సో స్టూడెంట్కి అది తెలియదు కాబట్టి వాళ్ళు మనకి అప్రోచ్ అయితే వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో నీ ప్రొఫైల్ ఇలా ఉంది, నీది ఇలా ఉంది, సో నీకు ఈ బ్యాంక్లో మనం ఫిట్ చేయొచ్చు అని చెప్పి మా కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్ గైడెన్స్ ఇస్తారనమాట స్టూడెంట్కి. సో మనం ఇలా చేస్తే మనకు లోన్ శాంక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి ఏదైతే బ్యాంక్లో స్టూడెంట్ ప్రొఫైల్ సూట్ అవుతుందో ఓన్లీ ఆ పర్టికులర్ బ్యాంకుకి మాత్రమే మనం ప్రొఫైల్ని ఫార్వర్డ్ చేస్తాం అనమాట. ఓకే, అలాగే సో మెనీ థింగ్స్ ఏంటంటే మేడం మనకి చాలా స్టూడెంట్స్కి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల రిజెక్షన్స్ అవుతాయి. లైక్ స్టూడెంట్కి ఎలా అప్లై చేసుకోవాలో తెలియదు. లైక్ డాక్యుమెంట్స్ పంపిస్తారు, పెండింగ్ డాక్యుమెంట్స్ బ్యాంక్ వాళ్ళకి పంపించరు. సో అట్లా కేసెస్ వల్ల కూడా రిజెక్ట్ అయిపోతాయి. సో మన దగ్గర ఏంటంటే కంప్లీట్ డాక్యుమెంట్స్ స్టూడెంట్ దగ్గర కలెక్ట్ చేసుకున్న తర్వాతనే మనం బ్యాంకుకి లాగిన్ పెట్టిస్తాం అనమాట. సో మనం వెరిఫై చేసి ఓకే ఈ ప్రొఫైల్ మనం శాంక్షన్ చేయించగలుగుతాము, బ్యాంకుకి సూట్ అవుతుంది అని చెప్పి మనం శాంక్షన్ చేపిస్తాం అనమాట. సో మనం అలా అనాలిసిస్ చేసిన తర్వాత కూడా మనకి రిజెక్షన్ వచ్చిందంటే మనం బ్యాంక్ వాళ్ళతో మాట్లాడతాం. ఎందుకంటే మేము చాలా ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నాం కాబట్టి ఆ బ్యాంక్ రిక్వైర్మెంట్స్ మాకు తెలుస్తుంది. సో మీ రిక్వైర్మెంట్స్ ఇది ఉంది, స్టూడెంట్ ప్రొఫైల్ ఎలా ఉంది, సో మీకు ఈ రిక్వైర్మెంట్స్ ప్రకారం మేము స్టూడెంట్ ప్రొఫైల్ పెట్టాం, మీరు ఎందుకని రిజెక్ట్ చేశారని చెప్పి రీజన్ తీసుకొని ఆ రీజన్ రెక్టిఫై చేసి మళ్ళీ రీఅప్లై చేస్తాం అనమాట. విత్ ఇన్ ఏ వీక్లో రీలుక్ పెట్టిస్తే మనకు అప్పుడు శాంక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ముందు మీరు అనలైజ్ చేస్తారు కాబట్టి సో ఇటువంటి ప్రాబ్లం ఉండదు మేడం, మ్యాక్సిమం ఉండదు మనకి ఈ ప్రాబ్లమ్స్. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే స్టూడెంట్కి మేజర్గా రిజెక్ట్ అయ్యేది ఇప్పుడు లైక్ మనకి లోన్స్లో నేను ఎందుకు మీకు 2 టైప్స్ అని చెప్పాను కదా, సెక్యూర్డ్ లోన్ ఒకటి, అన్సెక్యూర్డ్ లోన్ ఒకటి అని ఉంటుంది మేడం. సెక్యూర్డ్ లోన్ అంటే మార్టగేజ్ పెడతాం, అన్సెక్యూర్డ్ లోన్ అంటే కో అప్లికెంట్ని తీసుకుంటాం మన బ్లడ్ రిలేషన్షిప్లో. సో మన బ్లడ్ రిలేషన్షిప్లో కో అప్లికెంట్ అనే వాళ్ళు ఎవరు లేరు. సో శాలరీడ్ ఎంప్లాయీ లేరు. శాలరీడ్ ఎంప్లాయీ లేకపోతే మనం బిజినెస్ది తీసుకుంటాం. లైక్ ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నారు, వాళ్ళ ఫాదర్కి బిజినెస్ ఉంది. సో ఆ బిజినెస్ ప్రూఫ్ తీసుకొని ఆయన లాస్ట్ 2 ఇయర్స్ 8 ఇయర్స్ తీసుకొని ఆయన బ్యాంక్ స్టేట్మెంట్ అవన్నీ కన్సిడర్ చేసి దాన్ని మనం ప్రొఫైల్ ఫిట్ అయ్యేలాగా చేస్తాం అనమాట. సో అది కూడా లేదు, మా ఫాదర్ ఫార్మరు, మా మదర్ ఫార్మర్ అని అంటారు. సో ఫార్మర్స్కి కూడా మనం లోన్స్ ప్రొవైడ్ చేస్తాం. సో ఫార్మర్స్కి మనం ఎలా లోన్ ప్రొవైడ్ చేస్తామంటే వాళ్ళ అగ్రికల్చరల్ ఇన్కమ్ తీసుకుంటాం. వాళ్ళ అగ్రికల్చరల్ ఇన్కమ్ ఇయర్కి 1.5 lakhs నుంచి స్టార్ట్ అయితే మనం ఇంకా లోన్ చేయగలుగుతాం మేడం. కాకపోతే 1.5 అంటే మనకి చాలా తక్కువ లోన్ అమౌంట్ వచ్చింది. 3 lakhs అబౌవ్ ఉందనుకోండి, స్టూడెంట్ ట్యూషన్ ఫీజు కవర్ అయిపోద్ది, స్టూడెంట్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా కవర్ చేసేస్తాం అనమాట. సో ఇవి 3 కూడా లేవు మా దగ్గర. కో అప్లికెంట్కి శాలరీడు కాదు, మా కో అప్లికెంట్కి బిజినెస్ లేదు, మా కో అప్లికెంట్కి అగ్రికల్చరల్ ఇన్కమ్ కూడా లేదు. సో అప్పుడు మేము ఏం చేయాలని చెప్పి చాలామంది స్టూడెంట్స్ డ్రాప్ అయిపోతారు. ఇవి మన దగ్గర యూకేకి, యూఎస్ఏకి, కెనడాకి, ఆస్ట్రేలియాకి, ఫ్రాన్స్కి, అలా కొన్ని యూరోపియన్ కంట్రీస్కి కొన్ని యూనివర్సిటీస్ లిస్ట్ ఉంటాయి మా దగ్గర. సో మా దగ్గర అట్లా 260 యూనివర్సిటీస్ లిస్ట్ ఉన్నాయి. సో ఆ 260 యూనివర్సిటీస్లో మనం ఏ యూనివర్సిటీకి అప్లై చేసుకున్నా కూడా స్టూడెంట్ ప్రొఫైల్ 700 ఉండి ప్రొఫైల్ బాగుంది. సో ప్రొఫైల్ బాగుంది ఇన్ ది సెన్స్ ఆయనకి ఎడ్యుకేషన్లో బ్యాక్లాగ్స్ లేవు, మంచి పర్సంటేజ్ ఉంది. సో ఇంకా మంచి యూనివర్సిటీకి మన 260 యూనివర్సిటీస్లో ఏదైనా లిస్ట్లో తను అప్లై చేసుకున్నాడు. సో ఓన్లీ స్టూడెంట్ ప్రొఫైల్ బేస్ చేసుకొని అప్లికేషన్ లాంచ్ చేసి దాంట్లో నుంచి లోన్ తెప్పించేస్తాం మేడం. ఓకే, సో అలా స్టూడెంట్ ఇంకా వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకసారి మిమ్మల్ని అప్రోచ్ ఉన్నారంటే ఇంకా వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. ప్రతిగా మన దగ్గర ప్రతిదానికి కూడా ఒక రూటింగ్ లాగా ఉండిద్ది. సో స్టూడెంట్స్కి ఇవన్నీ తెలియదు కాబట్టి సో North24ని అప్రోచ్ అయితే మాకు ఇంత నాలెడ్జ్ ఉంది కాబట్టి మా నాలెడ్జ్లో వాళ్ళ ప్రొఫైల్ని ఎట్లాగొట్లా మనం ఫిట్ చేసి ఏదో ఒక బ్యాంక్ నుంచి లోన్ తెప్పించే క్యాపబిలిటీ మన North24కి ఉంది మేడం. సో అది మా స్పెషలైజేషన్ North24 సైడ్ నుంచి. ఎస్, అనిరుద్ గారు ఎడ్యుకేషన్ లోన్స్కి సంబంధించి క్లియర్గా చెప్పారు. ఇప్పుడు కమింగ్ టు పర్సనల్ లోన్కి సంబంధించి అడుగుతాను. సో పర్సనల్ లోన్స్లో ఏవి ప్రొవైడ్ చేస్తున్నారంటారు? పర్సనల్ లోన్కి ఫస్ట్ ఎలిజిబుల్ అయ్యేది ఎవరంటే మేడం, శాలరీడ్ ఎంప్లాయీస్ ఎలిజిబుల్ అవుతారు. లైక్ పర్సనల్ లోన్ అంటేనే శాలరీడ్ ఉన్న ఎంప్లాయీస్కే ఇస్తారు. సో దీని బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఎవరైతే క్లయింట్ మన దగ్గరికి అప్రోచ్ అయ్యారో లైక్ పర్సనల్ లోన్ నాకు కావాలని చెప్పి వాళ్ళ శాలరీ వచ్చేసరికి 15,000 ఉండాలి మేడం మినిమం. 15,000 నుండి సిబిల్ 700 అబోవ్ ఉందనుకోండి, సో తనకి మనం లోన్ చేయొచ్చు పర్సనల్ లోను. సో అలా వాళ్ళ శాలరీ పెరిగే కొద్దీ వీళ్ళ పర్సనల్ లోన్ అనేది పెరుగుతుండేది. పర్సనల్ లోన్ స్టార్టింగ్ వచ్చేసరికి 50,000 నుంచి మనం 10 lakhs వరకు ప్రొవైడ్ చేస్తాం మేడం. ఓకే, సో దానికి మనకి 10+ బ్యాంక్ లెండర్స్ టైఅప్ ఉన్నారు. ఓకే, అలాగే ఎలిజిబిలిటీ ఏంటంటారు?
ఎలిజిబిలిటీ అంటే ఏంటంటే మేడం సేమ్ మనకి సిబిల్ 700 ఉండాలి, శాలరీ మినిమం ఒక 15,000 ఉండాలి. 1.5 15,000 ఉంటే మనకి 1 ల్యాక్ 1.5 ల్యాక్స్ దాకా మనం లోన్ ప్రొవైడ్ చేయగలుగుతాం అనమాట. వాళ్ళది క్లీన్గా ప్రొఫైల్ ఉంటాయి. లైక్ సిబిల్ 700, కొంతమందికి 740 సిబిల్ ఉండిద్ది. అవును. ఏమవుతుందంటే ప్రీవియస్గా ఏదైనా పాకెట్ లోన్స్ తీసుకుంటారు, లైక్ యాప్ లోన్స్ ఒక 5,000 తీసుకొని వాటిని కట్టకుండా వదిలేయడం అట్లా చేస్తారు. సో అలా కట్టకుండా వదిలేసిన వాటిని కూడా వీళ్ళు తర్వాత రీపేమెంట్ చేసి ఆ ఎన్ఓసి తీసుకొచ్చుకున్నారు అనుకోండి మేడం. సో దానిపైన మనం పెట్టేసి బ్యాంకర్స్తో మాట్లాడి ఎన్ఓసి ఉంది ఇప్పుడు అది ఇది అని చెప్పి మనం చేసేది. ఓకే, బ్యాంక్ స్టేట్మెంట్ ఇవన్నీ కూడా కావాలంటారా? సాలరీ ప్లేస్ సో దీని చెక్ లిస్ట్ వచ్చేసరికి ఏమో మనకి 3 months పే స్లిప్స్ కావాలి మేడం, సిబిల్ రిపోర్ట్ కావాలి, 6 months బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి, క్లయింట్ది ఆధార్ కార్డు పాన్ కార్డు కావాలి. సో ఈ డాక్యుమెంట్స్ పెట్టి చేసేయచ్చు. ఇది మనకి ఎట్లా అంటే మనం వితిన్ 24 అవర్స్లో డాక్యుమెంట్స్ అన్ని మనకు పంపిస్తే వితిన్ 24 అవర్స్లో లోన్ శాంక్షన్ తెప్పించేస్తాం పర్సనల్ లోన్ క్లయింట్స్. సూపర్. అలాగే సో ఇది కంప్లీట్గా వచ్చేసరికి మనకి ఆన్లైన్ ప్రాసెస్ మేడం ఇది. సో క్లయింట్ మన దగ్గరికి రానవసరం లేదు, ప్రతి లోన్ కూడా కంప్లీట్ డిజిటలైజ్డ్ అయిపోయింది ఇప్పుడు. సో ప్రతి డాక్యుమెంట్ కూడా క్లయింట్ మాకు పంపిస్తే మేము బ్యాంక్ వాళ్ళతో ఫాలో అప్ చేసుకుని ఇన్ కేస్ మా బ్యాంక్కి వెళ్ళి మనం డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలి. క్లయింట్ ఆ డాక్యుమెంట్స్ మాకు ప్రొవైడ్ చేస్తే మేమే బ్యాంక్కి వెళ్ళి క్లయింట్కి మేము లోన్ అప్లై చేస్తాం అనమాట. ఎస్, అనిరుద్ధ్ గారు చెప్పండి. ఇప్పుడు నేను ఇల్లు కొనాలి అనుకుంటున్నాను, సో నాకు బెనిఫిట్స్ కావాలి అంటే కనుక నార్త్ 24 లోన్స్కి వస్తాను. బెనిఫిట్స్ ఏవే ఉన్నాయంటారు? యా మేడం, సో ఇప్పుడు ఎలాగంటే మనకి హోమ్ లోన్స్ అనేది చాలా ప్రతి ఒక్క మనిషికి నీడ్ ఉంది. లైక్ ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఒక 10 మెంబర్స్ ఉంటే 10 మెంబర్స్ ఓన్ మనీతో హౌస్ బిల్డ్ చేసుకోలేరు. సో ఫ్యామిలీలో 10 మెంబర్స్ ఉంటే ఒక 6 మెంబర్స్ కన్నా కూడా మనకి హోమ్ లోన్ కావాల్సి ఉండిద్ది. సో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు హోమ్ లోన్స్ మనకి ఎంత నీడ్ ఉందో బయట మార్కెట్లో కూడా మెనీ బ్యాంక్స్ కానీ మెనీ ఆర్గనైజేషన్స్ కానీ అట్లనే ప్రమోషన్ చేసుకుంటున్నాయి. అవును. సో మనమేమనుకుంటాం, మనం ఏదైనా ఒకటి చూసాం అడ్వర్టైజ్మెంట్, లైక్ ఇప్పుడు ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి దానికి మనం అప్రోచ్ అవుతున్నాం. అప్రోచ్ అయినప్పుడు ఏంటంటే ఈ క్లయింట్కి తెలియదు అసలు హోమ్ లోన్ అనే దానికి ఇంట్రెస్ట్ రేట్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది, ఎంతవరకు వెళ్తుంది అని చెప్పి. సో ఇంట్రెస్ట్ రేట్ తెలుసుకోకుండా క్లయింట్ వెళ్ళిపోయి అప్రోచ్ అయిపోయి శాంక్షన్ చేసుకుంటారు. సో అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇంట్రెస్ట్ రేటు ఇప్పుడు 20 years పెట్టుకున్నారు క్లయింట్. 20 years టెన్యూర్ పెట్టుకున్నప్పుడు ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా హ్యూజ్ అయిపోతుంది కదా. సో అలాంటి ఇది లేకుండా ఒక క్లయింట్ మన దగ్గరికి రాగానే వాళ్ళ ప్రొఫైల్ మళ్ళీ మనం అనాలిసిస్ చేసి హోమ్ లోన్కి తగినట్టు తన ప్రొఫైల్ సూట్ అవుతుందా లేదా. సో సూట్ అవుతుందంటే ఏ బ్యాంక్స్లో సూట్ అవుతుంది, ఏ బ్యాంక్స్లో సూట్ అవుతే మన క్లయింట్కి తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కడ వస్తుంది, ఈ బ్యాంక్లో ప్రొఫైల్ మీకు సూట్ అయింది, మీకు ఇక్కడ తక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది, సో మీరు ఇక్కడ అప్లై చేసుకోండి, మనకు తక్కువ ఇంట్రెస్ట్లో అయిపోద్దని చెప్పి మనం గైడ్ చేస్తూ ఉంటాం అనమాట. సో దిస్ ఈజ్ అవర్ స్పెషాలిటీ ఇన్ హోమ్ లోన్స్ మేడం, మన క్లయింట్స్కి మనం ప్రొవైడ్ చేసేది. సో తెలియకుండా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్లకు వెళ్ళొద్దు, తక్కువ ఇంట్రెస్ట్ రేట్లు మనం ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఆ పర్టికులర్ బ్యాంక్స్తో మేము టైఅప్ అయి ఉన్నాం కాబట్టి సో మేము ఆ పర్టికులర్ బ్యాంక్స్లో చేపిస్తాం అనమాట. ఎస్, అనిరుద్ధ్ గారు ఇంతకుముందు మాట్లాడినట్లు హోమ్ లోన్కి సంబంధించి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి చెప్తూ ఉన్నారు. సో ఏ విధంగా ఉంటాయంటారు ఇంట్రెస్ట్? మేడం, మనకి ఇప్పుడు హోమ్ లోన్కి ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చేసరికి స్టార్ట్ అయ్యేది బ్యాంక్ టు బ్యాంక్ వేరే ఇంట్రెస్ట్ రేట్ అనేది. సో మనకి మార్కెట్లో 7.4 నుంచి ఇంట్రెస్ట్ రేట్లు స్టార్ట్ అయ్యే బ్యాంక్స్ ఉన్నాయన్నమాట. సో 7.4 నుంచి మనకి 11% దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో బ్యాంక్స్లో మనం అప్లై చేసుకుంటే హోమ్ లోన్కి ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ ఉండిద్ది, ఎన్బిఎఫ్సిస్లో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువ ఉండిద్ది. సో మనకి బ్యాంక్స్లో అప్లై చేసుకుంటే 7.4 నుంచి 11% లోపల హోమ్ లోన్ అనేది క్లోజ్ అయిపోద్ది ఇంట్రెస్ట్ రేట్ మనకి. సో మనం ఎన్బిఎఫ్సిస్కి వెళ్ళామనుకోండి, ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకి ఎలాగా క్యాలిక్యులేట్ చేస్తారంటే బేస్డ్ ఆన్ అవర్ సిబిల్ అనమాట. మన సిబిల్ స్కోర్ బాగుందనుకోండి ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువ ఉండిద్ది. సో మన సిబిల్ స్కోర్ బాగా డీపీటీస్ ఎక్కువ ఉన్నాయి, డిలే పేమెంట్స్ చాలా చేసేస్తున్నాము, అట్లా పెట్టుకున్నాం అనుకోండి ఇంట్రెస్ట్ రేట్ అనేది కొంచెం హై ఉండిద్ది. సో అలా ఎన్బిఎఫ్సిస్కి వచ్చేసరికి ఏమో మనకి 10.45 నుంచి హోమ్ లోన్ అనేది స్టార్ట్ అయ్యింది మేడం, అది మనకి 14% దాకా వెళ్ళిపోద్ది అనమాట హోమ్ లోన్కి ఇంట్రెస్ట్. ఎస్, ఇక చివరిగా అనిరుద్ధ్ గారు చెప్పండి, ఇక బిజినెస్ లోన్కి సంబంధించి నేను బిజినెస్ని డెవలప్ చేసుకోవాలనుకొని బిజినెస్ లోన్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. సో దానికి సంబంధించి డీటెయిల్గా ఒకసారి వివరిస్తారా? యా మేడం, యాక్చువల్లీ బిజినెస్ లోన్ ఎలాగంటే ఇప్పుడు మనం ఇందాక పర్సనల్ లోన్ గురించి మాట్లాడుకుంటే ఏం శాలరీ పే స్లిప్ కావాలి, బ్యాంక్ స్టేట్మెంట్ కావాలని అడిగాం. సో బిజినెస్ లోన్ కావాలంటే ఫస్ట్ మనం క్లయింట్ దగ్గర చూసేది ఏంటంటే తనకి ఇన్కమ్ ఎంత వస్తుంది, తన బిజినెస్ టైప్ ఏంటి, తనకి ఎంత వింటేజ్ ఉంది ఆ బిజినెస్ స్టార్ట్ చేసుకొని. సో దాంట్లో ఐటీఆర్ వాళ్ళు ఎంతకు ఫైల్ చేస్తున్నారు, లైక్ బిజినెస్ ఎంతకు రన్ అవుతుంది ఏంటి అని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం ఆ బిజినెస్ లోన్ అనేది తనకి బిజినెస్ లోన్ ప్రొవైడ్ చేయగలుగుతాం. లైక్ ఇప్పుడు వాళ్ళకి బిజినెస్ ఎక్స్పాన్షన్కే కావాలనుకోండి, సో ప్రీవియస్గా వీళ్ళు ఏమైనా లోన్స్ తీసుకున్నారు, అవి రీపేమెంట్స్ ఎలా చేస్తున్నారు అవి కన్సిడర్ చేస్తాం. ఈ కంపెనీ వాళ్ళ ఆర్గనైజేషన్ పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది, సో దాని ఐటీఆర్స్ ఎలా ఉన్నాయి, సో కంప్లీట్గా వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని మనం వాళ్ళకి ఎంతైతే సూట్ అవుతుందో వాళ్ళ రిక్వైర్మెంట్ ఎంత ఉందో
దానికి మనం లోన్ ప్రొవైడ్ చేస్తాం మేడం. సో అది రిక్వైర్మెంట్స్ అలా ఉంటాయి అన్నమాట. ఎస్ అనిరుద్ గారు చెప్పండి, అసలు టాప్ అప్ లోన్ కూడా చేస్తూ ఉంటారు కదా, సో మీ దాంట్లో కూడా అవైలబిలిటీ ఉంది? ఉంది మ్యామ్. మనకి ప్రతి లోన్కి కూడా మనకి టాప్అప్ ఉంది. టాప్అప్ లోన్ని మనం బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అని కూడా అంటాం అనమాట. సో ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ లోన్ తీసుకున్నారు. సో తనకి ఇందాక నేను మీకు చెప్పినట్లు స్టూడెంట్ ప్రొఫైల్ లో ఉంది, ఇన్కమ్ సోర్స్ లో ఉన్నప్పుడు స్టూడెంట్కి 40 lakhs రిక్వైర్మెంట్ ఉంది. సో స్టూడెంట్కి ఏంటంటే 30 lakhs లోన్ శాంక్షన్ అయింది. సో 6 months దాటిన తర్వాత స్టూడెంట్ వేరే బ్యాంక్స్, మనకి కొన్ని బ్యాంక్స్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ అవైలబిలిటీలోకి తెచ్చినాయి అనమాట. సో ఆ అవైలబిలిటీని మనం యూజ్ చేసుకొని స్టూడెంట్కి 30 lakhs లోన్ శాంక్షన్ అయిన దగ్గర దాన్ని మనం 40 lakhsకి లోన్ని టాప్అప్ చేసుకోవచ్చు. సో స్టూడెంట్కి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఒకటి ఉండేది మేడం. మనకి ఎప్పుడైతే స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్కి అప్లై చేసుకుంటున్నాడో కొన్ని బ్యాంక్స్ దగ్గర సింపుల్ ఇంట్రెస్ట్ ఉండేది అనమాట. ఆ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ మంత్ 5,000 or 7,000 బేస్డ్ ఆన్ బ్యాంక్స్ ఉండిద్ది అనమాట. సో అది ఇన్ టైంలో పే చేస్తున్నాడా అని చెప్పి చెక్ చేసుకొని ఇంకా బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ని ఇనిషియేట్ చేస్తారు. సో సేమ్ ఇందాక ఎడ్యుకేషన్ లోన్కి చెప్పిన చెక్ లిస్టే మళ్ళీ ప్రొవైడ్ చేస్తే ఈ టాప్అప్ లోన్కి మన స్టూడెంట్స్ని ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో సేమ్ అలానే ఇప్పుడు మనకి పర్సనల్ లోన్కి వచ్చేసాం. సో నా శాలరీ 30,000 ఎగ్జాంపుల్గా పెట్టుకుందాం. సో నాకు ఒక 5,000 ఈఎంఐ ఉంది. సో నాకు ఇంకా లోన్ రిక్వైర్మెంట్ ఉంది. లోన్ రిక్వైర్మెంట్ ఉంటే ఏమైందంటే సో ఆ 5,000 నేను ఏదైతే ఈఎంఐ పే చేస్తానో, ఎంతైతే లోన్ నేను తీసుకున్నానో దాన్ని వేరే బ్యాంక్లో మనం అప్లై చేసుకొని దాన్ని మనం టాప్అప్గా పెట్టుకొని సో ఈ బ్యాంక్ నుంచి అమౌంట్ వీళ్ళు పే చేసేసి ఇంకా ఈ పర్సనల్ లోన్ అనేది వీళ్ళకి ఇంకా రిక్వైర్మెంట్ ఎంత ఉంది, ఆ శాలరీకి ఎంత మనం ఇంకా ఇవ్వగలుగుతామని చెప్పి అంత అమౌంట్ వాళ్ళకి శాంక్షన్ చేస్తారనమాట. సో కంప్లీట్గా ఇది అన్ని లోన్స్కి కూడా కన్సిడర్ అవుతుంది మేడం. ఓకే, అలాగే హోమ్ లోన్, బిజినెస్ లోన్. దెన్ నేను ఫస్ట్ ఇయర్కి ఎక్స్పాన్షన్కి ఒక 10 lakhs తీసుకున్నాను ఎగ్జాంపుల్గా. సో నా బిజినెస్ బాగుంది, ఇంకా హ్యూజ్ అమౌంట్కి నేను వెళ్తున్నాను. సో వెళ్తున్నప్పుడు ఆల్రెడీ లోన్ ఉంది కాబట్టి లోన్ వచ్చిందా లేదని చెప్పి చాలామందికి డౌట్ ఉండిద్ది. సో అలా ఏం అవసరం లేదు. మీ బిజినెస్ ఎంతైతే ఎక్స్పాన్షన్ అవుతుందో, ఎంతైతే మీరు రెవెన్యూ జనరేట్ చేస్తున్నారో దానిపైన కన్సిడర్ చేసుకొని మళ్ళీ మీకు టాప్అప్ లోన్ తీసుకునే అవకాశం ఉండిద్ది అనమాట. సో ఇలాగే చాలామంది ఏం చేస్తారంటే 2-3 బ్యాంక్స్లో తీసేసుకుంటారు. 2-3 బ్యాంక్స్లో తీసుకొని వేరే బ్యాంక్లో మళ్ళీ వచ్చిందా లేదా అని చెప్పి టాప్అప్ లోన్ కోసం అని చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్గా అక్కడ ఒక 10 lakhs తీసుకున్నారని అనుకుందాం. సో వీళ్ళకి మళ్ళీ ఇంకొక 10 lakhs అవసరమైంది. సో ఏం చేయాలంటే ఈ 2 బ్యాంక్స్ ఎక్కడైతే తీసుకున్నారో క్లోజ్ చేసుకొని, అంటే ఈ బ్యాంక్లో 10 lakhsకి అప్లై చేసుకునే బదులు 30 lakhsకి అప్లై చేసుకొని 20 lakhs ఇవి క్లోజ్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ క్లయింట్ తీసుకుంటారు అనమాట. సో అలా మనం అది కూడా చేసుకోవచ్చు బిజినెస్ లోన్లో. సో అలా మెనీ ఆప్షన్స్ మనకు ఉన్నాయి మేడం. సో లోన్ కావాలంటే ఎవరైనా ప్రాపర్ గైడెన్స్ తెలిసిన వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అవ్వడం క్లయింట్ చాలా బెస్ట్ అనమాట. సో హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు మళ్ళీ ఇంకా అక్కడే తిరగడం లాగా కాకుండా సో మంచిగా ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి కొంచెం వాళ్ళ లోన్ ప్రాసెస్ అనేది స్మూత్గా చేసుకోవడం బెటర్ అనమాట. ఎస్, ఇక చివరిగా చెప్పండి, అసలు ఒక క్లయింట్ అన్ని లోన్స్కి సంబంధించి మీ దగ్గరికి రావాలి అంటే కనుక ఏం చెప్తారు? మా దగ్గరికి రావాలంటే మేడం కంప్లీట్గా మా దగ్గర వచ్చేసరికి ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ ఉండిద్ది. సో క్లయింట్ మన దగ్గరికి అప్రోచ్ అయిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చెప్తాం. లైక్ వాళ్ళ ప్రొఫైల్ మనం అనాలిసిస్ చేసిన తర్వాత మీకు ఈ బ్యాంక్లో ఇది ఆప్షన్స్ అని చెప్పి వాళ్ళకి ఇస్తాం. సో క్లయింట్కే మనం ఆపర్చునిటీ ఇస్తాం. మీరు ఏ బ్యాంక్ కావాలో మీరే సెలెక్ట్ చేసుకోండి, దాని ఇంట్రెస్ట్ రేట్ ఎంతో మీరే చూసుకోండి, దాని టెన్యూర్ ఎంత కావాలో మీరే చూస్ చేసుకోండి అని చెప్పి చెప్తాం. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో స్టూడెంట్కి ఎవ్రీడే మేము అప్డేట్ ఇస్తాం అనమాట. సో కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి మన కంప్లీట్గా డిజిటల్ ప్రాసెసే. సో ఆఫ్లైన్లో వచ్చి డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయడం ఏం అవసరం లేదనమాట. సో బ్యాంక్కి క్లయింట్ వెళ్ళాలి, అది కూడా అవసరం లేదు. వాళ్ళ బదులు కూడా మేమే వెళ్ళి డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసేస్తాం. సో అలా కంప్లీట్గా డిజిటల్ ప్రాసెస్ చేస్తాం. చాలా ట్రాన్స్పరెంట్గా ఉండిద్ది. సో చాలామంది ట్రస్ట్ చేసి వెళ్ళారు కాబట్టి సో చాలామంది మా దగ్గర హ్యాపీ క్లయింట్స్ చాలామంది ఉన్నారు. ఎస్ అనిరుద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా డీటెయిల్గా, నీట్గా, ఓపికతో చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, అనిరుద్ గారు చాలా క్లియర్గా, డీటెయిల్గా ఎడ్యుకేషన్ లోన్కి సంబంధించి, అలాగే పర్సనల్ లోన్, అలాగే బిజినెస్ లోన్ అండ్ హోమ్ లోన్ చాలా క్లియర్గా మీకున్న డౌట్స్ అన్నీ కూడా ఈ ఒక్క వీడియోతో క్లియర్ అయిపోయిన అనుకుంటున్నాను. సో ఇదన్నమాట అనిరుద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే.